హలో హాయ్ మనం కామన్గా ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ గురించి వింటున్నాం. అయితే ఇందులో ఆస్టియోఆర్థరైటిస్లో మేజర్ సిమ్టమ్స్ వచ్చేసరికి మనం ఈ చార్ట్లో చూస్తున్నట్లు ముఖ్యంగా పెయిన్, మూమెంట్ అప్పుడు పెయిన్ ఉండడము, కొన్నిసార్లు రెస్ట్లో కూడా పెయిన్ ఉండడం, ఇంకా అదేవిధంగా చాలాసేపు రెస్ట్ తర్వాత స్టిఫ్నెస్ ఉండడము, జాయింట్ స్వెల్లింగ్ ఉండడము, మూమెంట్ లాస్ అవ్వడం, ఇలాంటివి చూస్తాం. అదేవిధంగా వీటితో పాటు రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏజ్ పెరిగే కొద్దీ లేదా ఒబెసిటీ ఉన్న వాళ్ళకు, ఇంకా జెండర్లో వచ్చేసరికి ఫీమేల్ అండ్ మేల్ చూసుకునేసరికి ఓల్డర్ ఉమెన్లో ఎక్కువగా వస్తుంది. అండ్ హెరిడిటీ లైక్ మన పేరెంట్స్ వాళ్ళకు ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనా ఇంజ్యూరీ ఉన్నా లేకపోతే మజిల్ వీక్నెస్ ఉన్నా ఇలాంటి సిమ్టమ్స్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనం ముందే ప్రివెంట్ చేయడానికి మన డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. అండ్ ఇందులో స్టేజెస్ ఉన్నాయి, మైల్డ్, మోడరేట్, సివియర్. ఈ చార్ట్లో చూస్తున్నట్టు స్టార్టింగ్లో వేర్ స్టార్ట్ అవుతుంది, అంటే లైక్ బోన్కి మధ్యలో ఉన్న కార్టిలేజ్ మెల్లగా అరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం జస్ట్ నార్మల్గా అరగడం స్టార్ట్ అయినప్పుడు మనకి పెయిన్ వస్తూ పోతూ ఉంటుంది. అది మోడరేట్ కండిషన్కి వచ్చినప్పుడు మనకు పెయిన్ అండ్ ఆల్సో మూమెంట్ డిఫికల్టీ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా సివియర్ కండిషన్ అంటే ఇంకా బాగా అరిగిపోయిన కండిషన్లో వచ్చేసరికి ఇంకా మనకి పెయిన్ చాలా సివియర్ రేంజ్కి వచ్చేసి ఉంటుంది.